ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్య ఆంజనేయ స్వామి అన్నప్రసాదానికి ₹1,00,000 విరాళంగా అందజేసిన రాజమండ్రికి చెందిన మేక అప్పారావు, ఝాన్సీ దంపతులు. రూరల్ పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం గ్యాస్ ఏజెన్సీలను అర్బన్ పరిధిలోకి అప్గ్రేడ్ చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. తమ హక్కులు, విధులను పరిరక్షించాలంటూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టిన యూటీఎఫ్ పాల్గొన్న ఉపాధ్యాయులు. నివాసాలు, వాణిజ్య సముదాయాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటున్న చింతలపూడి సీఐ క్రాంతి కుమార్. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గోపాలపురం నియోజకవర్గంలో పెట్రోల్ బంక్ వద్ద చమురు కోసం క్యూ కట్టిన వాహనదారులు. జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం పాదయాత్రకు వెళ్లే భక్తులకు శ్రీనివాసపురం గ్రామస్తులు ఆతిథ్యం అందజేశారు. దారి పొడవునా వెళ్లే పాదయాత్ర యాత్రికులకు అల్పాహారం, టీ, పాలు, శీతల పానీయాలు అందజేశారు. 4 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భక్తులకు పలు గ్రామాలకు చెందిన హైందవ సంఘాలు, దాతలు సహాయ సహకారాలు అందించడంపై శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సామూహికంగా భద్రాద్రికి పాదయాత్రగా తరలి వెళ్లే అదృష్టం తమకు కలిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిందని ఆరోపించారు. సూపర్ పథకాల పేరిట ఆర్భాటం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏ లబ్ధిదారునికి న్యాయం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చర్యలు భూమి లేని నిరుపేదలకు సెంటి భూమి ఇవ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తంగా ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. 80% పూర్తయిన టిట్కో ఇల్లు తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి అద్దెను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శి కురెల్ల వరప్రసాద్, కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, గొర్లి స్వాతి, సాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, తమ్మిశెట్టి రమణయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రి శ్రీనివాసరావు, పుప్పాల కన్నబాబు, ఉప్పులూరి లక్ష్మీ భవాని, జోజి మేరీ, ఉప్పులూరి రాజమణి, పరిశుద్ధం, నాగం అచ్యుత్, ఎర్ర వెంకటేశ్వరరావు, రమేష్, కె భాస్కర్, శ్రీను, అప్పారావు, నానాజీ, జంతర సీతారత్నం, గాజుల లక్ష్మి, చిలకమ్మ, చంద్రమ్మ, రాజ్యలక్ష్మి, రవణమ్మ, మంగ, ఎల్మాజీ, విజయదుర్గ, ఎన్ కుసుమ, కె కుమారి, పార్వతి, లత, దుర్గా, మణి తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు తెచ్చిన డబ్బులకి వడ్డీలు కట్టలేక, ఇంటికి అద్దె కట్టలేక, పెరిగిన ధరలకు అనుగుణంగా జీవనం సాగించలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరి ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని తక్షణమే టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఆ లబ్ధిదారులకి అందించాలని గత 2.5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వికలాంగుడికి కొత్త పెన్షన్ రాలేదు, ఏ వృద్ధురాలకి కొత్త పెన్షన్ రాలేదు, ఏ వితంతువుకి కొత్త పెన్షన్ రాలేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వడంతో పాటు కొత్తగా రేషన్ కార్డులు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు, ఆ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 32 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చానని భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము కొట్లాడాం. నువ్వు సెంటున్నర ఇస్తే అది పెద్దోడు కట్టుకునే బాత్రూమ్ అంత ఉంటుంది, ఆ ఇల్లు అంతా కలిపి. అందుకోసం కనీసం ఇది పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇచ్చి వాటి నిర్మాణానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి, పేదల మీద నీకు మరింత ప్రేమ ఉంటే ఇనుము అట్లాంటివి కొద్దిగా ఫ్రీగా ఇస్తే ఉండటానికి మంచి ఇల్లు కట్టుకుంటారని చెప్పాం. కానీ ఆయన
చెప్పిందంతా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పిందంతా పెడచెవిని పెట్టాడు తప్ప నెత్తికి ఎక్కించుకోవాలి. అందుకే ఆయన్ని తిరస్కరించారు ప్రజలు. కూటమి ప్రభుత్వం వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే అడిగిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవన్నీ నేను ఇస్తానని చెప్పాడు. పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, పల్లెల్లో 3 సెంట్ల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ సరిపోవాయా 5 లక్షలు ఇమ్మని చెప్పింది. కానీ ఇస్తాడనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు దాటుతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళకి ఒక్క ఇంటి స్థలం కానీ ఒక్క ఇల్లు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాంతోపాటు 8.5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారే ప్రారంభించాడు టిట్కో ఇళ్ళు. అందులో కొన్ని పూర్తయినాయి. ఆ పూర్తయిన ఇళ్లకు సంబంధించి ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉగాదికి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం, 3 సంక్రాంతులు వెళ్ళిపోయినాయి, 4 ఉగాదులు వెళ్ళిపోయినాయి. కానీ ప్రజలు మాత్రం ప్రేక్షకుల్లాగా ఇంకా ఇస్తారని ఆశతో చూస్తా ఉన్నారు తప్ప ఇచ్చిన పాపాను. ఎవరైతే కాంట్రాక్టర్ గా ఉన్నారో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్లు ఈ డబ్బులన్నీ కూడా స్వాహా చేశారు ఎక్కువ భాగం. ఇప్పుడు భారమేమో ప్రజల మీద పడతా ఉంది, ప్రభుత్వం ఏమో ప్రేక్షక పాత్ర వహిస్తా ఉంది. ఇది అన్యాయం అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూ పూర్తయిన టిట్కో ఇళ్ళైనా సరే ఖచ్చితంగా లబ్ధిదారులకి తక్షణం అందజేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన్నా కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపైన సిపిఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయ ధర్నాలు, అందులో భాగంగానే ఏలూరులో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే సెంటున్నర భూములు ఇచ్చిందో, ఇళ్ల స్థలాలు ఇచ్చిందో, ఇంటి నిర్మాణానికి 1,80,000 ఇచ్చిందో ఇది సరిపోవని చెప్పి సిపిఐ డికేఎంయూ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం జరిగితే మేము వస్తే మీరు కోరిన విధంగా 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తామని చెప్పినటువంటి ఇప్పుడు ఉండేటువంటి అధికారంలో 2 ఏళ్ళైన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్న కుటుంబ ప్రభుత్వం 5 లక్షలు డిమాండ్ చేస్తే 4 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ 2 సెంట్లు లేదు, 3 సెంట్లు లేదు, 4 లక్షలు లేదు, 5 లక్షలు లేదు, ఏది లేకుండా ఇప్పటి వరకు ఏమీ చేసింది. అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓటకపు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి వస్తూ ఉన్నారు. ప్రజలు మర్చిపోతారు. దాంతోపాటు ఇక్కడ టిడ్కో హౌసెస్ 8 ఏళ్ళు అవుతా ఉంది నిర్మాణం చేసి. పూర్తిగా వాటిల్లో మొక్కలు కుప్పలు మొలుస్తూ ఉన్నాయి. వాటికి చిన్న పనులే మిగిలి ఉన్నాయి. రోడ్లు వేయాలి, పైప్ లైన్లు చేయాలి, కరెంటు వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తే 80%, 75 నుంచి 80% రిపేర్ అయిపోయి బాగున్నాయి, శుభ్రంగా బాగున్న ఇళ్లని పూర్తిగా బాగు చేసి ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రపంచ క్షయవాది నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ నాయకులు కొండేపాటి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్షయవాది అనేది ప్రాణాంతకమైనది అయినప్పటికీ సరైన సమయంలో గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయవచ్చని పేర్కొన్నారు. సమాజంలో క్షయవాది పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ లక్ష్యంతో పనిచేస్తుందని రామకృష్ణ గుర్తు చేశారు. అంతేకాకుండా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు పోషకాహారం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సొంత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని దరిచేరకుండా చూసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, జనసేన జిల్లా కార్యదర్శి కరాటం సాయి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుని అది ఐడెంటిఫై చేయడము, దానికి పౌష్టికాహారాన్ని అందించడము ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఇవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాగే మనం వీళ్ళకి క్షయవ్యాధికి సంబంధించి కొంతమందిని ఎన్జిఓస్ నుంచి కూడా మనం రిప్రజెంటేటివ్స్ తీసుకుంటున్నాము. ఎన్జిఓస్ కూడా ఇందులో భాగస్వామ్యమయ్యి, అలాగే గ్రామాల్లో ఉన్న పెద్దలు కూడా ఈ పౌష్టికాహారాన్ని ఇవ్వడంలో వాళ్ళకి ఒక ఆనరరీ సభ్యత్వాన్ని కూడా కలెక్టర్ గారు ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు, పౌష్టికాహారాన్ని అందించవచ్చు, సభ్యులుగా నమోదవ్వచ్చు. ఈ అన్ని కార్యక్రమాలని మనం సమగ్రంగా అర్థం అవడం కోసం ఈ రోజు ఒక చైతన్య కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడ జనసేన పార్టీ నుంచి మన జిల్లా కార్యదర్శిగా ఉన్న కరాటం సాయి చంద్రమోహన్ గారు, అలాగే మిగతా కూటమి సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే మెడికల్ సిబ్బంది, విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనందరము ఒక సంకల్పం చేద్దాం, టీబీని ఈ దేశాన్ని నుంచి పూర్తిగా ఎరాడికేట్ చేద్దాం. దేశం గెలుస్తుంది, టీబీ ఓడిపోతుంది అనే ఒక నినాదంతో, టీబీ హరేగా దేశ్ జీతేగా అనే ఒక నినాదంతో మనం ఈరోజు ప్రజల్లో ఒక అవేర్నెస్ క్యాంపుని ఇక్కడ నిర్వహించడం జరిగింది. జై హింద్, భారత్ మాతాకి జై. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద డివిజన్ స్థాయి యూటీఎఫ్ నిరాహార దీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు ఏ విక్టర్, అల్లాడి రాజు, దేవానందరావు, బాలకృష్ణ, యూటీఎఫ్ జంగారెడ్డిగూడెం మండల కన్వీనర్ సూర్యారావు, మండల కన్వీనర్ సిహెచ్ కొండలరావు, రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కె నాగేశ్వరరావు, రాధాకృష్ణ, యూటీఎఫ్ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం మురళీమోహన్, టి రామకృష్ణ, జిలుగుమిల్లి అధ్యక్ష కార్యదర్శులు ఎం పోసమ్మ, చెన్నారావు, బొట్టాయిగూడెం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగరాజు, ఎండి ముషబ్బార్, పోలవరం మండల అసోసియేట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంగతాయారు, బాబురావు, కోయిలగూడెం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాంబాబు, రమేష్, మరో 60 మంది యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. కామవరపుకోట పట్టణ మండల పరిధిలో ఉన్న నాయి బ్రాహ్మణ బార్బర్ షాపులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అమలయ్యేలా చూడాలని జంగారెడ్డిగూడెం డివిజన్ విద్యుత్ శాఖ డిఏకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షులు చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 150 యూనిట్ల ఉచిత విద్యుత్ మంజూరు చేయగా 2024 ఎన్నికల్లో హామీలు భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 150 యూనిట్లకు అదనంగా 50 యూనిట్లు కలిపి మొత్తం 200 యూనిట్లు బార్బర్ షాపులకు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన తరువాత 50 యూనిట్లు కలిపి 200 యూనిట్లు ఇవ్వమని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కామవరపుకోట మండలం పట్టణ పరిధిలో బార్బర్ షాపులకు ఈ పథకం అమలు కావడం లేదని అన్నారు. ఈ విషయంపై ఏడీ సానుకూలంగా స్పందించి తక్షణమే 150 యూనిట్లు అమలవుతున్న బార్బర్ షాపులను పరిశీలించి అదనంగా ఇస్తానన్న 50 యూనిట్లు కలిపి 200 యూనిట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు, కామవరపుకోట పట్టణ అధ్యక్షులు చెడే నాగరాజు, సెక్రటరీ గన్నవరపు వెంకటాచలం, చెడే బద్రి, యూత్ అధ్యక్షులు సిలార్పు ప్రశాంత్ రాజ్, సిహెచ్ వీరభద్రరావు, జి కుమార్, చెడే ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గం అలాగే కామరకోట నియోజకవర్గ కామరకోట మండలం టౌన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా నాయి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి హామీని తక్షణమే నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 150 యూనిట్లకు అదనంగా 200 యూనిట్లు, అదేవిధంగా బీసీలకు 50 సంవత్సరాలు పైబడినటువంటి బీసీలకు పెన్షన్ ఇస్తాననేటువంటి మాటను కూడా తక్షణమే నిలబెట్టుకోవాలి, మాట అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. రండి, పాల్గొనండి, రక్షణ పొందండి. తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామంలో నిర్మలగిరి మేరీమాతగా వెలసిన మరియ తల్లి మహోత్సవ వేడుకలు. ఉత్సవ తేదీలు 2026 మార్చ్ 22, 23, 24, 25 అనగా ఆది, సోమ, మంగళ, బుధవారములలో జరుపబడును. ప్రత్యేక ఆహ్వానితులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేరా గారు, ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ రాయరాల, శ్రీకాకుళం పీఠాధిపతులు మరియు అభిషిక్త గురువులచే సమిష్టి దివ్య బలిపూజ సమర్పించెదరు. ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును.
కావున నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలకు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని మేరీమాత దీవెనలు పొందగలరు. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఎస్ జాన్ పీటర్ గారు, నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు ఉత్సవ కమిటీ. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనసేన పార్టీ లెజిస్లేటివ్ సమావేశం నిర్వహించారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, రైతుల సంక్షేమ పథకాలు సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీ శాసనసభ్యులకు ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంచుకొని వారి సమస్యలను వేగంగా పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చడంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ప్రజలకు మరింత సేవ చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలియజేశారు. పార్టీ శాసనసభ్యులకు ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంచుకుని వారి సమస్యలను వేగంగా పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చడంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ అధ్యక్షతన జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్యాస్ బుకింగ్ విషయంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే సమస్యపై రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ ఏవో శేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టణ అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులకు చివరి డెలివరీ తేదీ నుండి సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్న వారికి 30 రోజుల తర్వాత మళ్లీ గ్యాస్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండాలని అన్నారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన జీవో 2043 ప్రకారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసినప్పటికీ గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని గ్రామీణ రూరల్ ప్రాంతంగా చూపిస్తూ పట్టణానికి వర్తించే నిబంధనలు అమలు చేయడం లేదని అన్నారు. దీని కారణంగా గ్యాస్ వినియోగదారులకు 25 రోజుల తర్వాత బుకింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో అనవసర ఆలస్యం జరుగుతోందని, పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్వేర్ లో జంగారెడ్డిగూడెం పట్టణం అర్బన్ కేటగిరీగా అప్డేట్ చేయకపోవడం వల్ల ఈ సమస్య కొనసాగుతోందని అన్నారు. అందువల్ల సంబంధిత అధికారులు అయిన సివిల్ సప్లై డిపార్ట్మెంట్, వివిధ ఎల్పీజీ కంపెనీలైన హెచ్పి, ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ లు వెంటనే స్పందించి జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో గ్యాస్ కనెక్షన్లను అర్బన్ కేటగిరీగా నమోదు చేయాలని, పట్టణానికి వర్తించే 25 రోజుల బుకింగ్ నియమాన్ని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి వెంకటరామలక్ష్మి, వేమూరి శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాస్, బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ మాడ రామ్మోహన్ రావు, సొసైటీ డైరెక్టర్ కొంచాడ దుర్గా ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు కుడిపూడి వెంకటేశ్వరరావు, సొలస రవికుమార్, కూచిపట్ల వెంకటరామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాలక్రమంలో ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిన తర్వాత ఏం చేయాలి? ఒక వ్యవస్థ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా డిపార్ట్మెంట్లు అన్ని కూడా అప్గ్రేడ్ అవ్వాలి. ఆ అప్గ్రేడ్ లో ఇది నిర్లక్ష్యం చేయబడింది. ఇప్పుడు క్రైసిస్ లో ప్రతి కన్సూమర్ గ్యాస్ బుక్ చేస్తున్నాడు. బుక్ చేస్తుంటే ఏమంటుంది, 45 రోజుల తర్వాత కానీ బుకింగ్ అలౌ లేదు. మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ లో గ్యాస్ బుకింగ్ కొడితే 45 డేస్ కి లాస్ట్ డెలివరీ డేట్, అంటే ఫిబ్రవరి 20న డెలివరీ తీసుకున్న వ్యక్తికి ఏప్రిల్ 7వ తారీఖు కానీ నువ్వు బుక్ చేసుకోవడానికి వీల్లేదు అని ఎవరు చెప్తున్నారు? సెల్ ఫోన్ లో ఉన్నటువంటి ఆన్లైన్ నెంబర్ చెప్తుంది. అంటే అతనికి యాక్సెప్టెన్సీ రావట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? అర్బన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 30 రోజులు అర్బన్ ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వాలి.
రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 45 రోజులు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమైంది, సింగిల్ సిలిండర్, డబుల్ సిలిండర్ ఉన్నటువంటి పట్టణ ప్రజలు ఆ హక్కును కోల్పోతున్నారు. కాబట్టి తక్షణమే దీని మీద ఆర్డీఓ గారు, సివిల్ సప్లైస్, తర్వాత డిస్ట్రిక్ట్ సేల్స్ ఆఫీసర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ సంప్రదించి గ్యాస్ ఏజెన్సీల మీద రివ్యూ చేసి సాఫ్ట్వేర్ అప్డేషన్ చేసి దీన్ని సాగ్రిగేషన్ చేయాలి. టౌన్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది, రూరల్ లో నాకు తెలిసి సుమారు 58,500 చూసాను కలెక్షన్స్. అందులో ఈ టౌన్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వీళ్ళకి లాస్ట్ డెలివరీ నుంచి 25 లేదా డబుల్ సిలిండర్ వాళ్ళకి 30 రోజుల్లో యాక్సెప్టెన్సీ రావాలి గ్యాస్ బుకింగ్ కి. రూరల్ ఉన్న వాళ్ళకి 45 రోజులు రావాలి. దీన్ని తక్షణమే స్పందించి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈ గ్యాస్ ఏజెన్సీలందరినీ కూర్చోబెట్టి ఈ ఆన్లైన్ డేటా సాఫ్ట్వేర్ దాన్ని ఇమీడియట్గా మార్చి ప్రజలకి సౌకర్యాలు కల్పించాలి. దీని జంగారెడ్డిగూడెం పట్టణ పరిధికి ఉన్న అప్గ్రేడ్ పరిధులు ఏమున్నాయో అవన్నీ వెంటనే నిర్ణయించి ప్రజలు సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చమురు ఇంపోర్ట్ చేసే దేశాలతో చాలా డిప్లొమసీగా వ్యవహరించి అటు ఇరాన్తో యుద్ధాలు ఉన్న తర్వాత మిగతా దేశం యుఏఈ, ఖతార్లో ఉన్నా కూడా ఆయన రష్యాతో కూడా మాట్లాడి హార్మోజ్ జలసంధిలో ఉన్నటువంటి షిప్పులను కూడా ఇండియాకి తెప్పించి ప్రజలకి ఎంత సౌకర్యంగా వాళ్ళు చూస్తున్నారు. రేట్లు కూడా పెంచకుండా, ఓ పక్కన శ్రీలంకలో రేట్ ఎలా ఉందో చూస్తున్నాము, పాకిస్తాన్లో ఎలా ఉందో చూస్తున్నాము, ఇథియోపియాలో ఎలా ఉందో చూస్తున్నాము. అన్ని దేశాల్లో రేట్లు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఎలా, కానీ భారతదేశంలో స్టేబుల్ గా ఉంచి సరఫరాలో నిరంతరం లేకుండా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి పరిధి పెట్టి చేస్తే కేవలం మీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగదు, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అనే తప్పుడు సంకేతం వెళ్ళదా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇమీడియట్ గా మీరు అధికారులందరూ స్పందించి ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి సమస్యలను స్ట్రీమ్ లైన్ చేసి మా అందరికి అందుబాటులో ఉంచుతారని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. రహదారులపై ప్రయాణించేటప్పుడు విధిగా హెల్మెట్స్ ధరించాలని, ప్రతి నివాస ప్రాంతంలోనూ వాణిజ్య సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చింతలపూడి సిఐ క్రాంతి కుమార్ కోరారు. ఈ సందర్భంగా చింతలపూడి ధర్మాజిగూడెం ఎస్ఐలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ధర్మాజిగూడెం మరియు చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలకి పరీక్షలు అయిపోయిన తర్వాత మీ యొక్క ఏదైనా విహారయాత్రలకు, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విలువైన బంగారు మరియు నగదును సురక్షితమైన బ్యాంక్ లాకర్లో కానీ లేకపోతే సురక్షితమైన ప్రదేశాల్లో కానీ పెట్టుకుని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా దొంగతనాలు నిరోధించడం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇంటి సంరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కళ్ళు విధిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మరియు రాబోయే వేసవిలో దొంగతనాలు నిరోధించడం కోసం షాపులు వాళ్ళు యజమానులు కూడా వారి యొక్క షాపులకి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి. సీసీ కెమెరాలు పెట్టుకునేటప్పుడు కేవలం వాళ్ళ ఇంటి వైపుకి లేకపోతే వాళ్ళ షాపు షట్టర్ కి మాత్రమే కాకుండా రోడ్డు కవర్ చేసేలాగా కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగలు ఎప్పుడైనా వెహికల్ గానీ లేకపోతే వాళ్ళ యొక్క కదలికలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం వాళ్ళ ఇంటి వైపుకి, వాళ్ళ షాపు వైపుకి మాత్రమే కాకుండా రోడ్డు కవర్ అయ్యేలాగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరడమైంది. ఈ రోజు ధర్మాజిగూడెం మండలంలో ఎరువులు మరియు పురుగు మందులు షాపులు యజమానులతోటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎరువులు మరియు పురుగు మందుల షాపు యజమానులకు షాపు పెట్టుబడుల నిమిత్తం గ్రామాల్లో రైతుల దగ్గర మరియు ప్రజల దగ్గర ఏ విధమైన డిపాజిట్లు కలెక్ట్ చేయొద్దని చెప్పి మరియు అలాంటివి ఏమైనా కలెక్ట్ చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ధర్మాజిగూడెం మరియు చింతలపూడి మండలాల్లో పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకునే కేసులు తగ్గించడం గురించి అపరిచిత వ్యక్తులకి ఎవరికి కూడా పురుగు మందులు ఎవరికి కూడా అమ్మొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిషేధితమైన పురుగు మందులు ఏవి కూడా ఆన్లైన్ లో తెప్పించి రైతులకి అమ్మొద్దని చెప్పడం జరిగింది. చింతలపూడి సర్కిల్ పరిధిలో ఉన్న చింతలపూడి పోలీస్ స్టేషన్ మరియు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మన దగ్గర స్టేట్ హైవే 20 ఏలూరు నుంచి మేడిసిట్టి వారిపాలెం వెళ్ళే రోడ్డు మీద ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ రోడ్ల మీద 2 వీలర్స్ వేసుకుని తిరిగే ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పి తద్వారా రోడ్డు ప్రమాదాలని నుంచి సురక్షితంగా బయటపడి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. హెల్మెట్ లేని పక్షంలో ఫైన్ 1050 రూపాయలు ఫైన్. అదే ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ కొనుక్కుంటే 850 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రజలందరూ కూడా 2 వీలర్స్ మీద తిరిగి ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి తద్వారా కుటుంబాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయమైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. మంగళవారం సందర్భంగా స్వామి వారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు. శరవణ భవ స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పండుగ పర్వదినాలలో అయ్యప్ప స్వామి ఆలయంలో పలు కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని వాసుస్వామి తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంబులే వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. మంగళవారం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన సుమారు 1815 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 2,88,934 రూపాయల ఆదాయం రాగా విచ్చేసిన భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ఏర్పాట్లు చేశారు. రాజమండ్రికి చెందిన మేక అప్పారావు, ఝాన్సీ లక్ష్మీబాయి దంపతులు 1,00,000 రూపాయలను అన్నప్రసాద వితరణకు విరాళంగా అందజేశారు. వారి కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు క్యూ కడుతున్నారు. యుద్ధం వాతావరణంతో ఆయిల్ దొరకదు అనే అపోహలతో ప్రజలు తమ వాహనాలలో ఫుల్ ట్యాంక్ నింపుకుని వాటర్ బాటిల్స్ లో సైతం పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఇప్పటికే గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో ఉన్న పెట్రోల్ బంకులోని నో స్టాక్ అనే బోర్డులు పెట్టడంతో ప్రజలలో అనుమానం మరింత పెరిగింది. ద్విచక్ర వాహనదారులు, త్రిచక్ర, కార్స్, లారీస్, జేసీబీ మొదలగు వాహనాలలో ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్న దృశ్యాలు కనిపించాయి. అయితే నల్లజర్లలో జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులలో ఆయిల్ దిగుమతి కాకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేస్తున్నారని తెలియజేస్తున్నారు. యుద్ధ విరామం వచ్చినప్పటికీ చమురు నిల్వలు దేశంలో సంపూర్ణంగా ఉన్నాయని ప్రభుత్వం తెలియజేస్తున్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించడం ఏమిటోనని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో కలుగుతున్న అంతరాయమా, మరేదైనా కారణం అనేది పెరుమాళ్లకే తెలియాలని ప్రజలు బాహటంకంగానే విమర్శలు చేస్తున్నారు. గ్యాస్ సరఫరాలో సైతం ఇబ్బందులు ఎదుర్కోవడంతో చిరు హోటల్స్ సైతం మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మద్ది ఆంజనేయ స్వామి అన్నప్రసాదానికి 1,00,000 రూపాయలు విరాళంగా అందజేసిన రాజమండ్రికి చెందిన మేక అప్పారావు, ఝాన్సీ దంపతులు. రూరల్ పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం గ్యాస్ ఏజెన్సీలను అర్బన్ పరిధిలోకి అప్గ్రేడ్ చేయాలంటూ ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. తమ హక్కులు, విధులను పరిరక్షించాలంటూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టిన యూటీఎఫ్ పాల్గొన్న ఉపాధ్యాయులు. నివాసాలు, వాణిజ్య సముదాయాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటున్న చింతలపూడి సిఐ క్రాంతి కుమార్. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గోపాలపురం నియోజకవర్గంలో పెట్రోల్ బంక్ వద్ద చమురు కోసం క్యూ కట్టిన వాహనదారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.